వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వార్నింగ్ కాదు కానీ సీఎంఓ డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆల్మోస్ట్ అలాగే కాస్త గట్టిగానే మాట్లాడడం జరిగింది. దానికి టైటిల్ మాత్రం నేనే స్వచ్ఛందంగా ఇలా పెట్టాను. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వీడియో చూడండి. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళు పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేట్లేదు, మా వాళ్ళకి చేత కాదు, మా ఊళ్ళో మహిళకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరిగి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడితో నా గురించి మాట్లాడుతున్నావు. నీకు తెరవ ఏమైనా ఉందా అని అడుగుతావు. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గమ్యాలు వెనక్కి తిరిగేసరికి మాకు గమ్యంతో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి నీకు పదవి పోతే నలుగురు కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా వేలాది మంది కార్యకర్తలు వెంట తిరిగేది. చూసారుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. సరే, ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనేది ఒకసారి చూస్తే, రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి. హోంశాఖ మంత్రి శ్రీ అనిత గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరం. మహిళల కట్టుబొట్టుపై కామెంట్స్ చేయడం అంటే సగటు మహిళల్ని కించపరచడమే. ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందని మర్చిపోవద్దు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారి మీద ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మహిళల కట్టుబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీ వారు దిగజారిపోయారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యాఖ్యలు కేవలం అనిత గారి గురించి అన్నట్లే కాదు, సగటు మహిళలందరినీ కించపరిచినట్టే. ప్రజా జీవితంలో ఉన్న వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటని పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మర్చిపోవద్దు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, అవి విధానపరంగా ఉండాలి. ఒక పాలసీ నచ్చకపోతే పాలసీ విషయం మీదే విమర్శించాలి. కూటమి నేతలందరికీ ఒక సూచన చేస్తున్నాను. వాచాలత్వంతో ఇళ్లలోని స్త్రీలను సైతం కించపరిచే నైజం ఉన్న ఆ పార్టీ చేసే కామెంట్స్ని బలంగా తిప్పి కొట్టేటప్పుడు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలో ఎంతటి అభ్యంతరకరమైన విషయం ఉందో ప్రజలకు చెప్పాలి. కూటమి నేతలందరూ పౌర సమాజం హర్షించే భాషలో మాట్లాడి బలంగా బదులివ్వాలి. అవతల పార్టీ వాళ్ళ మాదిరి దిగజారుడు భాష, అర్ధరహిత వ్యాఖ్యలు కూటమికి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటివే. సరే, వారి మాటని గౌరవిస్తూనే వాళ్ళు మాట్లాడతారనుకుందాం. ఇక దీని మీద అనిత గారు కూడా స్పందించారు. అనిత గారు కూడా దీని మీద స్పందిస్తూ ఆవిడ కూడా చెప్పారు, వాట్ వైఎస్ఆర్సీపీ లీడర్ సెడ్ అబౌట్ మీ ఆన్ కెమెరా at public meeting was not merely an insult. It was a vile, castiest attack aimed at humiliating a woman and a Dalit holding a constitutional office. The language he used is so disgraceful that I cannot even be repeated in public. That fact alone exposes the culture YSRCP has nurtured and normalized. This is what some men do when a woman rises through her own hard work, conviction and public service. Unable to challenge her politically, they resort to be abuse and intimidation. I have faced such attacks throughout my life, and every one of them has only strengthened my resolve. I will not bow down. I will not be intimidated. I will not be silenced. But this is bigger than me. ఇది అనిత గారికి సంబంధించి ఇద్దరు మాట్లాడింది ఇదంతా అయింది కదా. ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, రాజకీయాలే కాదు సాధారణ జీవితంలోనైనా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అనిత గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని, అంటే ఆవిడైతే చెప్పారు, నేను వాటిని పబ్లిక్లో కూడా నేను చెప్పలేను, అంత అసహ్యంగా మాట్లాడాడని. ముందుగా అనిత గారికి క్షమాపణలు. ఈ వీడియో పబ్లిక్కి తెలియాలి కాబట్టి చూపించాను తప్ప మిమ్మల్ని అవమానించాలనో మీ మీద గౌరవం లేకుండా కాదు అనేది ముందుగా స్పష్టం చేస్తూ, పవన్ కళ్యాణ్ గారికి కూడా కాస్త క్షమించాలి. కాస్త కఠిన పదజాలం ఏముంటుంది, కానీ మీరు అనుకున్నట్టు మీరు చెప్పినట్టు ఆ భాష అయితే డెఫినెట్గా వాడడం ఉండదు. ఇందులో గుడివాడ అమర్నాథ్ గారు ఆయన రాజకీయంగా ఆయన ఏ గొడుగు కావాలంటే ఆ గొడుగు పట్టుకుంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో ఆయన వేరే పార్టీకి వెళ్ళిపోయారు. అన్ఫార్చునేట్లీ బై లక్ ఆయన గెలిచి గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. ఫైన్. ఐటీ శాఖ మంత్రిగా వారి ఘనత ఏమిటి అనేది చూస్తే నథింగ్.
హైదరాబాద్ వెళ్ళి ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే జరిగిందో అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డిప్పుడే పెట్టారు, పొదగడానికి టైం పడుతుంది కదా అన్నది ఆయన ఐటీ గురించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీస్ వీటి గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్య. సో అక్కడే తెలుస్తోంది ఆయన ఆలోచన ఏంటి, ఆయన చదువు ఏంటి, ఆయన విజన్ ఏంటి అనేటువంటిది అక్కడే తెలుస్తోంది. గుడ్డు పెట్టారు, సరే గుడ్డే కదా పెట్టింది, ప్రోటీనే కదా, పర్లేదు అనుకుందాం. జాబ్ మేళా ఒకటి బిజినెస్ సమ్మిట్ ఏదో పెట్టారు కదా అక్కడ వైజాగ్లో, అది పెట్టి చేసినటువంటి ప్రహసనం. మరి అక్కడ జరిగినటువంటి చూస్తే ఐప్యాక్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే లక్షల ఉద్యోగాలు ఉన్నాయని ఇందులో మాట్లాడారు, చాలా అభ్యంతరకరమైనటువంటి మాట ఒకటి మాట్లాడారు అక్కడ ఉద్యోగాల పేరుతోటి. ఆ ఉద్యోగాలకు సంబంధించి నూడిల్స్ వేసేవాళ్ళు, నూడిల్స్ బండి, ఐప్యాక్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ డెలిగేట్స్ అని చెప్పి వాళ్ళతోటి వేసినటువంటి డ్రామా ఇవన్నీ అయ్యాయి, రైట్. తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏదో పెద్ద జాబ్ మేళా నిర్వహించేసాం, ఇది అయిపోయింది, ఇన్ని పెట్టుబడులు వచ్చాయి అని ఏదో చెప్పించినట్టున్నారు అప్పట్లో. ఒక ఈవెంట్ ఏదో పెట్టి, అది గిన్నిస్ కూడా కాదు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంట. ఒక ఈవెంట్ మేనేజర్ని పట్టుకొచ్చి చేసినటువంటి ఇంకొక ప్రహసనం. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఉన్నాయి. సరే, ఇప్పుడు లెట్స్ డీకోడ్ ద వీడియో వాట్ హ్యాస్ స్పోకెన్. ఏమన్నారు? మేకప్ మంత్రి, ఈయన గుడ్డు మంత్రి, ఇంకా మాట్లాడాలి, ఇంకా చెప్పాలి, కానీ వద్దు, సంస్కారం ఉంటూ వస్తుంది. సెకండ్ థింగ్, ఒక మహిళని కించపరిచే ముందు మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారనేది ఆలోచించుకోవాలి కదా, వాళ్ళకి గౌరవం ఉంటుందని ఆలోచించుకోవాలి కదా, లేదు. ఆఫ్టర్ దాట్ ఆయన వాడి వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారులో అనిత గారు ఈరోజు తిరుగుతున్నారట, సిగ్గులేదా అని అడుగుతున్నారు. ఆయన ఏమన్నా ఆయన జోబులోంచి పైసలు తీసి బుల్లెట్ ప్రూఫ్ కారు కొని, అయ్యా ఇది నెక్స్ట్ వచ్చే మంత్రి గారులు ఎవరైనా సరే వాళ్ళు వాడుకోండి అని చెప్పి ఆయన ఏమన్నా ఏదైనా చారిటీ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి దానం చేశాడా? ప్రజలు ఇచ్చినటువంటి పన్నులు వసూలు వాళ్ళ నుంచి బడ్జెట్లో పెట్టుకొని మా అందరికీ కూడా థ్రెట్ ఉంటుంది, మంత్రులం కదా మేము అని చెప్పి బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరిగేటువంటి మీరు ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ముతో తిరుగుతున్నారు. మీ సొంత డబ్బులతోటి మీరు కష్టపడి సంపాదించిన దాంతో రాలేదు మీకు ఆ సౌకర్యాలు. అది ఇప్పుడు అనిత గారు తిరుగుతున్న బుల్లెట్ ప్రూఫ్ అయినా, చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్న బుల్లెట్ ప్రూఫ్ అయినా, ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరుగుతున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ అయినా, అన్ని ప్రజల సొమ్ముతో వచ్చే, మీ జోబుల సొమ్ముతో ఏం రాలేదనేది ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారితో పాటుగా రాజకీయ నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలి. వాడి వదిలేసిన దాన్ని వాడుతూ అనేటువంటి చోట ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. అక్కడే ఆయన సంస్కారం ఏంటనేది ఈరోజు సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి, ఆవిడ మేకప్ తీస్తే 1 కిలో వస్తుందా, కిలో రాలుతుందా, 10 కిలోలు రాలుతుందా? కాస్తన్న సెన్స్ ఉండాలి అక్కడ మాట్లాడడానికి. పైగా ఉద్యోగాలు అప్పట్లో మేము ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలే ఎదురు చూస్తున్నాయి మీకోసం అంటే, ఏ ఉద్యోగాలు చెప్పమ్మా, నువ్వు చేసే ఉద్యోగాలు అయితే ఇక్కడ మా ఆడవాళ్ళు చేయలేరు అంటూ మాట్లాడాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇదేనా పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నది ఈ మాటల? ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయకూడదు ఒక మహిళని డెరగేటివ్గా మాట్లాడినందుకు? ఈవెందో అక్కడ కాస్ట్ అన్నటువంటి పదం రాకపోయినప్పటికీ కూడా హ్యూమిలియేట్ చేయడం అనేది, ఇంటిమిడేట్ చేయడం అనేది, ఇవన్నీ కూడా ఒక మహిళని డెరగేటివ్గా మాట్లాడడమే, వ్యక్తిత్వహననం చేయడమే. అందులోనూ ఒక దళిత మహిళని. ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆవిడ పని ఆవిడ చేస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే ఖచ్చితంగా ఇక్కడ SC/ST అట్రాసిటీ అనేది అప్లై చేయొచ్చుగా, దట్ ఇన్ పబ్లిక్ మీటింగ్. ఎంత మంత్రిగా పనిచేసి ఉంటే ఇంత నోటి దురుసా? కాలేజీలో లెక్చరర్లు ఇవే నేర్పించారేమో, లేదంటే ఇంట్లో అమ్మ నాన్న ఇవే నేర్పించారేమో, లేదంటే చుట్టూ ఉండేటువంటి పెద్దలు ఇవే నేర్పించారేమో. ఇలాంటి మాటలు మాట్లాడండి, ఇలాగే చేయండి అని. IT మినిస్టర్గా తీరనటువంటి అపఖ్యాతిని మూటగట్టుకున్నటువంటి గౌరవ గుడివాడ అమర్నాథ్ గారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అనేది పెద్దలు చెప్పినటువంటిది. రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి విలువలు వదిలేసాం, మనం వ్యూహాలు పన్నుతాం, ఆ వ్యూహం ప్రకారం ఏదన్నా చేసేయచ్చు, ఏదన్నా మాట్లాడేయచ్చు అనుకుంటే అన్నిసార్లు కుదరదు. అది ఆలోచించుకోవాలి. ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రతి మాట వింటున్నారు. ఇలా విన్నందుకు కాదా కొంతమందికి ఎంతటి ఘోర పరాభవం ఎదురైంది. అసలు మీ పార్టీ ఓడిపోయింది, ఇప్పటికి 11కి పరిమితమై కనీసం అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయడానికి భయపడి చస్తోంది. ఈ మాటలు మాట్లాడేగా. ఓడిపోయిన తర్వాత అయినా కాస్త ఆలోచన రావాలిగా. ఆ మాటలు మాట్లాడడం వల్లే మనం ఈరోజు ఇలా ఖాళీగా ఏడుస్తున్నాం. మళ్ళీ మనం అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే మన భాష మారాలి, మన ప్రవర్తన మారాలి, మన విధానాలు మారాలి, మన ఆలోచనలు మారాలి. ఇవన్నీ
ఉండాలి కదా. ఇవేవీ లేకుండా ఒక మహిళా హోంమంత్రిని ఇష్టం వచ్చినట్టు చాలా తప్పుడు మాటలు మాట్లాడడం, పైపెచ్చు నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ని వాడుతున్నావు అని. దీన్ని ఏమనాలి? దీన్ని ఒళ్ళు బలుపు అనాలా, నోటి దురద అనాలా, మైండ్ దొబ్బింది అనాలా, వాళ్ళు ఎప్పుడు వాడేటువంటిది చిప్పు దొబ్బింది అనాలా? సో ఖచ్చితంగా దీని మీద మేబీ అనిత గారు కేసు పెడతారా లేదో తెలియదు, పోలీసులు ఏం చేస్తారనేది డెఫినెట్గా గవర్నమెంట్ అయితే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే. సెట్ బై ఎగ్జాంపుల్ అన్నట్టు ఇంకొకసారి ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడాలి అంటే వెన్ను వణకాలి. అది ఎవరైనా కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఏ కార్యకర్త అయినా కావచ్చు, ఏ జర్నలిస్ట్ అయినా అవ్వచ్చు, ఏ సామాన్యుడైనా అవ్వచ్చు. ఇలాంటి మాటలు మాట్లాడాలి, ఇలాగే చేయాలి విమర్శలు, ఇంత దిగజారుడు విమర్శలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. ప్రభుత్వం అటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.